ముందుగా తండ్రి దేవునికి మన రక్షకుడు ప్రభుని తీసుకోవాలని వందనాలు తెలియజేస్తున్నానండి. చేరవలసిన పదకొండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈశ్వర దినము ప్రభుని పునరుద్ధానంలో ప్రారంభ గీతం అండి. నేను మేలుకొని ఇట్లా ఇంకను నీ యొద్దనే ఎందును హల్లెలూయా. నీ చేయి నా మీద నిలిచి ఉన్నావు హల్లెలూయా. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది అగోచరము, అది నాకు అందదు హల్లెలూయా హల్లెలూయా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. ఆయన లేచి ఉన్నాడు హల్లెలూయా. సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు హల్లెలూయా. మనుష్య కుమారుడు సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని తెలియదా హల్లెలూయా. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి హల్లెలూయా హల్లెలూయా. మహిమ ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల దేవ, నీ జనదైక కుమారుడును యేసుక్రీస్తు ద్వారా మరణమును జయించి నిత్య జీవపు ద్వారమును మా కొరకు తెరిచి ఉన్నావు. నీవు మా హృదయంలో ఎందు మంచి కోరికలను పుట్టించి ఉన్నావు. మేము వాటిని తగిన ఫలమును ఫలించినట్లు కూడా నీవు ఎడతెగకుండా ఎల్లప్పుడూ సహాయం చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించునుండు ఆ నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. యెహోవా కలిగించిన దినమిదే, దాని యందు ఉల్లాసించి ఆనందపడదము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును హల్లెలూయా. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను హల్లెలూయా. నిష్కాపట్యమును సత్యములను పులిన రొట్టెతో పండుగ నాచరితము హల్లెలూయా. అపోస్తల విశ్వాస ప్రమాణం నేను చెప్తానండి. దయచేసి నాతో పరపడాలను కూడా చెప్తానండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంది పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకునే లేకుండా దేవుడు దీవించుగాక. మన మిత్రులు ఫిలిపై గారు ఉన్నారు. వారికి